హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్నాను ఎండు చేపల కారం అండి. ముందుగా నేను ఎండు చేపల్ని బాగా వాడ్చి పొట్టి పెనంలో కడిగానండి నీట్గా. మీరు కూడా అదే విధంగా చేసుకోండి, చాలా టేస్ట్ అనేది పెరుగుతుందండి. తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలండి: 8 పీసెస్ ఎండు చేపలు తీసుకున్నాను, 2 ఆనియన్ తీసుకున్నానండి, 8 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలండి. వెగిలిచ్చి కడాయి పెట్టానండి. ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి ఉత్తి పెనంలో 1 నిమిషం పాటు వాడుస్తామండి. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు వాడ్చాను కదా, ఆఫ్ చేసేసాను స్టవ్. దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఆనియన్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము మిక్సీ జార్ పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తగినంత సాల్ట్ అండి. నా ఎండు చేపలకి కొద్దిగా ఉప్పు ఉండాయండి చేపలు, కాబట్టి నేను తగినంత వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలండి మీరు. తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఈ విధంగా కొట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఇందులో వేస్తాను. దీన్ని కూడా మనము పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా కుట్టుకోకూడదు. ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెగిలిచ్చి మనము కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెగిలిచ్చి కడాయి పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి ఈ చేపని, ఎండు చేపని, అది వేసి ముందు వాడుస్తామండి. బాగా 1 నిమిషం పాటు వాడుస్తామండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్లో అయినా పెట్టచ్చండి, ఏం పర్వాలేదు. వంటని 1 నిమిషం పాటు వాడ్చాను, బ్రౌన్ కలర్లో వచ్చేది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కారం బీట్ వేస్తున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనము బాగా 2 నిమిషాల పాటు వాడ్చాలండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వాడ్చానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే ఆనియన్ ఉడకాలి కదా. కొద్దిగా సేపు అండి ఉడకపెట్టుకున్నాము. లో ఫ్లేమ్లో 5 నిమిషాల సేపు పెట్టానండి. నీళ్ళన్నీ మిరిపోయి ఆయిల్ తేలింది. ఇప్పుడు దగ్గరుండి మనము 5 నిమిషాల సేపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇంకట్లా వేపుకుందామండి. చూసారు కదండి ఎండు చేపల కారం తయారు చేసుకునే విధానం. ఇది వేడన్నానికి, చల్లన్నానికి తినొచ్చండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.